తిరుపతి పరిసరాల్లో ఉన్న 25 కోట్ల రూపాయల విలువైన భూమి వివాదాల్లో చిక్కుకుంది. సంబంధిత భూమి తమదంటే తమదని రెవెన్యూ యంత్రాంగం, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వర్గీయులు వాదోపవాదాలకు దిగారు. ఈ వైనాన్ని వెలుగులోకి తెచ్చేందుకు యత్నించిన ఈటీవీ, ఈనాడు ప్రతినిధులపై ఎంపీ అల్లుడి అనుచరులు దాడికి ప్రయత్నించారు. తిరుపతి గ్రామీణ మండలం పేరూరు గ్రామంలో 529/4 ఏ సర్వే నెంబర్లో ఉన్న 98 సెంట్ల స్థలంపై శనివారం వివాదం చెలరేగింది. 25 కోట్ల రూపాయల విలువ చేసే ఈ స్థలాన్ని చదును చేయడానికి చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అల్లుడు తన అనుచరులను తీసుకెళ్లి జేసీబీతో పనులు చేపట్టారు. ప్రభుత్వ అధికారిక రెవెన్యూ వెబ్సైట్ మీ భూమి పోర్టల్లో ఈ స్థలం సర్కారు భూమిగా ఉంది. ఇతర అధికారిక దస్త్రాల్లోనూ ప్రభుత్వ భూమిగా ఉండడంతో స్థానిక రెవెన్యూ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తొలుత స్థలాన్ని చదును చేయడాన్ని గుర్తించిన పేరూరు గ్రామ కావలి తిరుపతి రూరల్ మండలంలో పనిచేస్తున్న వీఆర్ఓ తులసి, ఆర్ఐ శంకర్కి సమాచారం అందించారు. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి వెళ్లిన రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వ భూమిని చదును చేసే అధికారం మీకు లేదంటూ ఎంపీ శివప్రసాద్ అల్లుడితో పాటు అతడి అనుచరులకు తెలిపి వెళ్లిపోవాలని కోరారు. ఇది తమ భూమి అని, చదును చేసే హక్కు ఉందని ఎంపీ అల్లుడు వారికి బదులిచ్చారు. చదును చేసే జేసీబీని రెవెన్యూ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా మద్యం మత్తులో ఉన్న ఎంపీ అల్లుడి అనుచరులు వారితో ఘర్షణ దిగారు. ఫోటోలు తీయకుండా అడ్డుకున్నారు. చేసేది లేక రెవెన్యూ సిబ్బంది వెనుదిరిగారు. ఈ దృశ్యాలను చిత్రీకరించడానికి వెళ్లిన ఈటీవీ, ఈనాడు ప్రతినిధులపైన ఎంపీ అల్లుడి అనుచరులు దాడికి ప్రయత్నించారు. ఎంపీ అల్లుడు వారించడంతో వెనక్కి తగ్గారు. అసలు నువ్వు బయట పో అంటారు వాళ్ళు. నేనే తిరగబడి మాట్లాడినా. బయట పో అనడం అది సమంజసం కాదు కదా. ఒక వీఆర్ఓగా నాకు హక్కు ఉంది, నేను వచ్చిన నా ఉద్యోగ ధర్మం అది. గవర్నమెంట్ కబ్జా చేయడము, నన్ను ఆ భూమి కాపాడడానికే నన్ను పెట్టింది అట్లా అని చెప్పిన. వాళ్ళు ఎవ్వరు వినే పరిస్థితిలో లేరు. మా లెక్కల్లో గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు ప్రజెంట్ మా రంగంలో గవర్నమెంట్ ల్యాండ్ ప్రజెంట్ ఇప్పుడు గ్రామ లెక్కల్లో పట్టా ఉంది. దానివల్ల మేము ఎంటర్ అయినాము. వాళ్ళు మాట్లాడారు ఇది మా పట్టా భూములు, మాకు పట్టాలు ఉన్నాయి, మాకు పట్టాలు కాదని మీ తహసీల్దార్ నియమని చెప్పాము, మేము వెళ్ళిపోతాం. ఎంపీ శివప్రసాద్ అల్లుడి అనుచరుల వైఖరి, క్షేత్రస్థాయిలో పరిస్థితిపై తిరుపతి గ్రామీణ తహసీల్దార్కు రెవెన్యూ సిబ్బంది నివేదిక అందజేశారు. క్షేత్రస్థాయి అధికారుల నివేదిక తీసుకున్న తహసీల్దార్ ఆర్డీఓకు సమాచారం అందించారు. భూ ఆక్రమణ తీరు కలెక్టర్ ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లింది. సంబంధిత స్థలం ప్రభుత్వానిదేనని తహసీల్దార్ చెప్తుండగా ఎంపీ శివప్రసాద్ మాత్రం స్థలం తన కన్నతల్లి పేరిట ఉందంటున్నారు.